స్టార్ట్ చేద్దామా? నమో వీరభద్రాయ నమః. రాయచోటి దక్షిణ కాశీగా పేరొందిన వీరభద్ర స్వామి దేవస్థానం నందు ఈరోజు 7 వాటికి సీల్డ్ టెండర్లను పిలవడం జరిగింది. రాయచోటి దేవస్థానం తరపున గత ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకొని దేవస్థానాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవాలి. అదేవిధంగా రాయచోటి 2026 పట్టణంలో ఫిబ్రవరి 3వ తారీఖు రాయచోటి దేవస్థానం నందు నూతన కమిటీని రాయచోటి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అభివృద్ధికి చిరునామాగా చెప్పుకోవాల్సి వస్తుంది. మేము ఎన్నో దశాబ్దాలుగా దేవస్థానం కుంటుపడిపోయిందని మేము చెప్పుకునే విధంగా గత ప్రభుత్వాలు చేసింది. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి బాటలో పడుతున్న దేవస్థానాన్ని చూసి మాకే కొన్ని విషయాల్లో ఈ విధంగా అభివృద్ధి చేశామా అనే విధంగా మేము చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రాయచోటి పట్టణంలో 7 వాటికి సీల్ టెండర్లను ఎటువంటి లాభాలు ఎటువంటి ఉపేక్ష లేకుండా ఓపెన్ టెండర్గా పిలిచి విలేకరుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా నిర్వహించడానికి రాయచోటి పట్టణంలో వెలిసిన వీరభద్రుడు ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి జరగలేదనేదే ఇదే చిహ్నం. ఇదే విధంగా పట్టణ అభివృద్ధికి వీరభద్ర స్వామి దేవస్థానానికి రాయచోటి ప్రజలకు దక్షిణ కాశీగా పొందిన దేవస్థానంగా ఉన్న వీరభద్రునికి మేము అభివృద్ధిని తీసుకుపోతామని మరి విలేకరుల సమక్షంలో చెప్తున్నాము. ఈ విధంగా పిలిచిండే సీల్ టెండర్లను ఈరోజు రాయచోటి పట్టణంలోని 2 వస్త్ర వ్యాపారస్తులు మరియు బెంగళూరుకు సంబంధించిన ఒక వ్యాపారస్తుడు, హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారస్తుడు ఈ సీల్ టెండర్లను తీసుకోవడం జరిగింది. ఈ సీల్ టెండర్లలోని వ్యాపార సముదాయాలను అభివృద్ధికి తీసుకొని పోతామని వారు మా సమక్షంలో మేము వేసిన టెండర్లను నాణ్యత ఎక్కడ రాజీ కామని దేవస్థానానికి ఎటువంటి లాభ ఉపేక్షలు లేకుండా చేస్తామని చెప్పారు. భగవంతునికి ఇప్పుడు ఎన్నో ఏండ్లుగా లడ్డూను కవర్లో ఒక పీపీ కవర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. ఈ నూతన కమిటీ అధ్యాయంలోని ఈ నూతన కమిటీ సమక్షంలో ఒక బాక్సును మరియు గండి పెద్ద శ్రీశైలం శ్రీకాళహస్తి దేవస్థానాల్లో ఏ విధంగా అభివృద్ధికి తీసుకొని పోతున్నారో దానికి ధీటుగా రాయచోటి వీరభద్ర స్వామి దేవస్థానాన్ని తీసుకొని పోయి లడ్డూ బాక్సును ఈ సీల్ టెండర్లో ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేని విధంగా రాయచోటి వీరభద్రునికి పవలింపు సేవ సమయంలో నివేదిత కోసం పండ్లను సీల్ టెండర్ పిలవడం జరిగింది. ఈ పండ్లను రాయచోటి వ్యాపారస్తుడైన గాంధీ బజార్లోని ఒక వస్త్ర దుకాణ వ్యాపారస్తుడు దీన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీశైల క్షేత్రం కానీ ఎన్నో దేవస్థానాల్లో వారి దేవస్థానాల ముద్రించడంలో సాలవలు కండువాలను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము వేరే దేవస్థానాలను ఇప్పటి వరకు వాడాం, కానీ మా దేవస్థానం ఎక్కడా రాజీ కాకూడదని దేవస్థానం పేరు మరియు ఫోటోలను ముద్రించి కొత్తగా జరీ కండువాలను దేవస్థానం పేరుతో సీల్ టెండర్ను పిలిచి ఈరోజు వస్త్ర వ్యాపారస్తులు కంసల వీధిలోని ఒక వ్యాపారస్తుడు అదేవిధంగా మనకు ఫోటో ప్రూఫ్తో సహా చూపించి మనకు ఈ సీల్ కొటేషన్లో తీసుకోవడం జరిగింది. ఈ కొటేషన్లో లాభ ఉపేక్ష లేకుండా ఎక్కడా రాజీ కాకుండా విలేకరుల సమక్షంలో తీసుకోవడంతో మరియు గత శ్రావణ మాసంలోపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మేము ముందుకు దూసుకుపోతున్నాము. ఈ కార్యక్రమాల్లో రాయచోటి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో ఇవన్నీ ఓపెనింగ్లు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ మేము రాజీగాము 2 వాటర్ ప్లాంట్లు మరియు ఒక 7 లక్షల రూపాయలతో ఒక దాతతో ఒక రేకుల షెడ్డు 2 రేకుల షెడ్లు మరియు దేవస్థానంలోని మాడవీధికి గత ప్రభుత్వంలో మాడవీధి వేసి వదిలేశారు తప్ప ఎక్కడా దీన్ని అభివృద్ధి చేయకుండా చేశారు. అదేవిధంగా మేము ఈ దేవస్థానానికి మాడవీధిలో 2 గేట్లను 1000 కేజీలతో దాతల్ని తీసుకొని 1000 కేజీలతో గేట్లను నిర్మాణించుకోవడం జరిగింది. దేవస్థానం ముందు తూర్పు భాగంలో దేవస్థానానికి రూపురేఖలే మార్చాము. దీనికి నిదర్శనంగా శ్రావణ మాసంలో ఎట్టకేలకు దీన్ని అన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మా నాయకుడైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో ఖచ్చితంగా ఈ కమిటీని 2 సంవత్సరాల లోపు ఎంతో అభివృద్ధికి దేవస్థానాన్ని తీసుకొని పోవడం జరుగుతుందని మీ సమక్షంలో తెలియజేస్తున్నాను.